హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు పాతకాలం నాటి పెసరపప్పు కారపు చెక్కలతోటి మీ ముందుకు వచ్చేసాను. ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెసరపప్పుతో చేస్తున్నాను కాబట్టేసి ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు ఎక్కువగానే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఒక అరకిలో బియ్యం పిండి. ఈ బియ్యం పిండిలో కొంచెం కారం అయితే నేను తీసుకుంటున్నాను. చేస్తుంది కారపు చెక్కలు కాబట్టి ఒక 2 చిన్న స్పూన్ల కారం తీసుకుంటున్నాను. ఈ కారపు చెక్కలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అలానే ఎక్కువ కారం తీసుకోకండి, తగినంత తీసుకోండి. ఇందులోనికి కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను. వేసిన కారము, సాల్టు అలాగే ఈ పిండిని ఒకసారి మనం కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకోవటం వల్ల ఈ కారము, సాల్ట్ అనేది పిండికి అంతా కూడా కలిసిపోయి చాలా బాగుండిద్ది. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఒక 5-6 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ తీసుకోవటం వల్ల మనకి చెక్కలు అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇంకొకసారి మనము ఈ పిండిని అంతటిని మనం కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా మనము శుభ్రంగా కడిగి నానబెట్టినటువంటి పెసరపప్పును కూడా తీసుకుంటున్నాను. పెసరపప్పు అయితే నేను ఎక్కువగానే తీసుకున్నాను. ఈ పెసరపప్పు అలాగే కొంచెం కరివేపాకు వద్దనుకునే వాళ్ళు మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ పచ్చి కరివేపాకు అలాగే పెసరపప్పు ఈ రెండింటిని కూడా మరలా ఇంకొకసారి మనం ఈ పిండిలో కలుపుకుందాము. ఈ పిండిని మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా చెక్కలు అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇందులోనికి మనము ఈ పిండిని అంతా కలిపిన తర్వాత ఒక స్పూన్ జీరా అయితే తీసుకుంటున్నాను. ఈ జీరా కూడా వేసేసి పిండి అంతటిని మనం కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది మనకి చేతికి ముద్దలాగా వచ్చేస్తుందండి. మనకి చెక్కలు అనేది చాలా మంచిగా వస్తాయి. అలా ముద్దలాగా రాలేదు అనుకుంటే ఇంకొంచెం ఒక 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకోవచ్చు. చూడండి, నాకైతే పట్టుకుంటే ముద్దలాగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం కలుపుకుంటే మనకి చెక్కలు మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనికి నేను కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని ఈ విధంగా పిండిని అయితే అంతా కలుపుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండలు అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఈ పిండిని అంతటిని కూడా ఉండలు చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని మనకి నచ్చిన షేప్లో మనము ఈ విధంగా చెక్కలాగా చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఈ చెక్కల్ని మనం తీసుకోవాలి. చేయటం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, ఈ చెక్కల్ని అయితే మనం బాగా ఎర్రగా వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. అప్పుడే మనకి చెక్కలు క్రిస్పీగా మంచి టేస్టీగా చాలా బాగా వచ్చేస్తాయి. పాతకాలం నాటి పెసరపప్పు కారపు చెక్కలు అనేది చాలా టేస్టీగా హెల్తీగా మనకి రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి, తినండి, హెల్తీగా ఉండండి.